కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనము చదువుకుందాము. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, లోకరీతిని జ్ఞానులైన ఘనులైనను గొప్ప వంశం కూడా లేదు, అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యక్తం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరెవరు ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడుంటున్నాడు ఆయన. మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును మీరు చూసుకోండి. ఎవరు మీరు? మీకు ఏమన్నా ఉందా, రాకుందా? మీకు ఏమైనా యోగ్యత ఉందా? మీరేమన్నా దేనికి తగ్గుతారు? మీరు ఎందుకు పనికి వస్తారు? అయినా దేవుడు పరలోక పని కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి దేనికి కూడా పనికిరాని మనం అసలు మన యొక్క పుట్టుక, మన యొక్క జీవితం, మన జన్మము, పెరిగిన మన వాతావరణం ఎందుకు పనికిరాలన్న మన మాట. యేసుప్రభు యొక్క శిష్యులు 12 మంది. మొదటి 4 ఏమో బెత్సయిదా వాళ్ళు, అంటే చేపలు పట్టే వాళ్ళు 4. చివరి 4 ఎవరంటే రోమా సామ్రాజ్యాన్ని వ్యతిరేకించి రోమిల రాజ్యాన్ని పారద్రోలి యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి తిరుగుబాటు చేసిన వాళ్ళు మిగిలిన 4 విశ్వాసులు అనమాట, శిష్యులు అనమాట. మొదటి 4 శిష్యులేమో చేపలు పట్టేవాళ్ళు. ఎప్పుడు కూడా సముద్రం నుండి చేపలు పట్టేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. సరైనటువంటి బట్టలు లేని స్థితిలో ఉన్న వాళ్ళు. అటువంటి వాళ్ళను చేపలు పట్టేవాని ఏం చేసినాడు దేవుడు? భూమిని తల్లకిందులు చేసేవారిగా చేసినాడు. వాళ్ళు మిగిలిన 4, చివరి 4 ఎవరంటే రోమా సామ్రాజ్యాన్ని వాళ్ళు పారద్రోలి యూదుల రాజ్యాన్ని స్థాపించడానికి పూనుకున్న వాళ్ళు. మధ్యలో ఉన్న 4 ఎవరంటే వాళ్ళు, ఒకరు తోమ, అనుమానపడిన తోమ, ఇంకొక ఆయన మత్తయి, ట్యాక్స్ సుంకపన్ను చేసేవాడు, తర్వాత ఇంకొక ఆయన నతానేలు కనిపెట్టేవాడు అన్నమాట. నజరేతు నుండి ఏమైనా వస్తుందా, మంచిది ఎక్కడి నుంచి వస్తుంది అని పరీక్ష చేసేవాడు అన్నమాట. ఈ రీతిగా వాళ్ళలో ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు ఎవరు కూడా లేరు. యేసు ప్రభు అటువంటి వారిని ఎన్నుకున్నాడు. అప్పటికే రోమా సామ్రాజ్యం ఉన్నది, ఎబేసి పట్టణాలు ఉన్నాయి, రోమా పట్టణాలు ఉన్నాయి, హేరోదు రాజు ఉన్నాడు, తర్వాత అనేక మంది రాజులు ఉన్నారు, యెరూషలేములో రాజులు, తర్వాత మరి అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు మరి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఎన్నిక లేని వారిని ఎందుకు చేస్తున్నాడు. అంతమంది ఉన్నారు లోకములో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు కూడా యేసుప్రభు జన్మించిన కాలంలోనే ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, గ్రంథాలు చదివే వాళ్ళు ఉన్నారు. గ్రంథాలు చదివి యేసుప్రభు మెస్సయ్య ఎక్కడ పుడతాడు, ఏ ఊర్లో పుడతాడు చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన జ్ఞానులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అయినా కూడా దేవుడు వాళ్ళ జోలికి పోలేదు. ఎందుకు? వాళ్ళ దగ్గరికి పోలేదు. ఎక్కడో ఆ సుంకం బిట్ట దగ్గర కూర్చొని ఆ ట్యాక్స్ వసూలు చేసిన దగ్గరికి పోయి అతయ్య రావయ్య అన్నాడు. ఎక్కడో ఉన్నటువంటి చేపలు పడుతున్నటువంటి సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి, నువ్వు రా నా వెంబడి, నేను ఏం చేస్తాను చూడు, నువ్వు వెంటనే రా, నిన్ను ఎలాగ నేను మారుస్తాను అని చెప్పించినాడు. అటువంటి వాళ్ళందరినీ ఎన్నికలేని వారిని తీసుకొని
భూమిని తల్లకిందలుగా చేసేవాళ్ళు ఆయన చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనల్ని పిలిచినటువంటి పిలుపు వేరు, తర్వాత దేవుడు మనకిచ్చిన భారం వేరు, బాధ్యత వేరు అన్నమాట. అది భూలోక సంబంధమైనది కాదన్నమాట. ఈ భూలోకములో మనం జరిగించే ఆరాధనలన్నీ ఎక్కడికి పోతాయంటే పరలోకములో పోతాయన్నమాట. మనుషులు మనల్ని ఎవరు ఎవరు గుర్తించరు కూడా. ఎవరు గుర్తించరు మనల్ని. వారు గుర్తించేవారు ఎవరంటే దేవుడు మాత్రమే గుర్తిస్తాడన్నమాట. అందుకే ఆయన అంటాడు, నన్నే గుర్తించలేదు వాళ్ళు, మిమ్మల్ని ఏం గుర్తిస్తాను. లోకము నన్నే ద్వేషిస్తుంది, మిమ్మల్ని ద్వేషించుకుంటుందా. మీరు ఎక్కడికి పోతుంటే ఎక్కడున్నా తెస్తున్నా మీరు తోడేళ్ల మధ్యలో మీరు ఉన్నారంటాడు అన్నమాట. ఆయన కూడా మీరు భయపడదంటాడు. నరపుత్రుడా నువ్వు ఎక్కడున్నావు అంటే తేళ్ల మధ్యలో, బ్రహ్మదాని చెట్ల మధ్యలో నువ్వు ఉన్నావు, ఆయన కూడా నువ్వు భయపడదు అన్నమాట. ఇలాంటి లోకములో దేవుడు మనల్ని ఎన్నుకోవడం అనేది గొప్ప ఆధిక్యత అన్నమాట. మామూలు పని కాదు, ఇది పరలోకం పని అన్నమాట. భూమిని తల్లకిందులు చేసే పని దేవుడి పని కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పని కొరకు తీర్మానించుకున్నటువంటి అనేక మంది తీర్మానం కలిగిన సేవకులు ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం మనం చూస్తే, యోబు భక్తిని మనం చూసినప్పుడు చూద్దాము. యోబు గ్రంథము యోబు గ్రంథం 1వ అధ్యాయములో 21వ వచనము, నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై స్తుతి కలుగును గాక. యెహోవా ఇచ్చెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితినంటే ఏమీ లేకుండా, చిల్లి గవ్వ లేకుండా, రూపాయి లేకుండా, ఎలాంటి భూములు లేకుండా, బంగారు లేకుండా దిగంబరిగా వచ్చిన నేను ఈ లోకానికి, మరలా నేను దిగంబరిగా వెళ్తాను అంటున్నాడు. శ్రమలు వచ్చిన భార్య తప్ప అందరు చనిపోయినారు, ఆస్తి అంతా పోయినది. అంతా పోయిన తర్వాత కూడా ఏమంటున్నాడు ఆయన 11వ అధ్యాయంలో, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనములో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. చంపిన కూడా నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. చూడండి, అంతా పోయినా కూడా యోబు అంటాడు, ఏమయ్యా నీ భక్తి ఏమైంది, నీ భక్తి నేను రక్షించలేదా, ఎందుకు ఇలా జరిగింది అని స్నేహితుడు వచ్చి అంటే ఆయన అంటున్నాడు, ఆయన దేవుడు నన్ను చంపిన కూడా నేను ఆయన తప్పే తిరుగుతానన్నమాట. అది భక్తుని యొక్క తీర్మానం అన్నమాట. కాబట్టి మన జీవితంలో మరి ఏదైనా పరిస్థితి సరిగా లేకపోతే దేవుని మీద విరక్తి కలుగుతుంది మనకు. సంపతే ఇంకా మనం ఏమన్నా వస్తామా, కాలు ఇరిగితే ఏమన్నా వస్తామా. ఒకవేళ ప్రార్థన పోయేటప్పుడు కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఇక అసలు ఆ ప్రార్థనకే వెళ్ళమన్నమాట. కాబట్టి నన్ను చంపిన కూడా నేను ఆయన వైపే నేను తిరుగుతాను. చంపిన కూడా మనము చిన్న కష్టం వస్తే దేవుని విడిచిపెట్టే ప్రమాదము 99% ఉందన్నమాట. కష్టం వచ్చి ఎవరన్నా ఏమన్నా బాధ పెట్టినా, మనసుకు కష్టం కలిగించే మాటలన్నా కూడా మనము దేవుని మర్చిపోతాము. అసలు దేవునికి దూరం అయిపోతాము. ఏమంటున్నాడు ఆయన, ఇదిగో ఆయన నన్ను చంపి వాళ్ళు అంటున్నారు, అందరూ మధ్య ఇదిగో మీరు ఏమంటున్నారు కదా, ఆయన నన్ను చంపిన కూడా నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను, నేను ఆయన కొరకే నేను కనిపెట్టుకున్నా అంటాడు. కాబట్టి ఇంకా చూద్దాము. మరి ఆ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 8వ వచనములో, హెబ్రీ పత్రిక అక్కడ ఒక భక్తుడు తీర్మానం చేసుకుంటున్నాడు ఈ పని కొరకు. 11వ అధ్యాయము 8వ వచనములో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళనో అది ఎరుగక బయలు వెళ్ళను. పిలుపును బట్టి, విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడనమాట.
దేవుడు పిలిచిన పిలుపుకు లోబడినాడు అబ్రహాము. దేవుడు నన్ను పిలిచినాడు, ఎక్కడికి పోవాల్సింది తెలియదు, ఊరికే రమ్మన్నాడు అంతే. అబ్రహామా అని పిలిచినాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు ఆయన. అబ్రహామా, ఇదిగో నేను నిన్ను, నీ నీ సంతానమును ఇస్రాయేలు వలె వ్యాపింపజేస్తాను అని పిలిచినాడు. అప్పటికి ఇంకా అబ్రహాము సంతానం లేదు, అప్పటికే వయసు అప్పటికే 75 ఏళ్ళు లేదు. అయినా కూడా అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు ఆయన లోబడినాడు అన్నమాట. దేవుడు ఎవరిని మనల్ని పిలిచినా ఆ పిలుపుకు మనము లోబడి తీరాల్సిందే. వెనక తట్టు తిరగడానికి అవకాశము లేనే లేదన్నమాట. మధ్యన ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, వెనక ఫరో రథములు తరుముచున్నాయి, ముందు ఎర్ర సముద్రము. వెనక్కి పోయే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఇంకా వెనుక పోయే అవకాశం లేదు, పోతే ముందుకే పోవాలి, సత్య అరణ సావాలన్నమాట. అది ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అన్నమాట. మన జీవితంలో ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టాలు ఎదురుతాయి, తిండి లేకుండా, రూపాయి లేకుండా పరిస్థితుల్లో అప్పుడు నిలబడితేనమాట. అప్పుడు దానికోసం నిలబడాలా, దేవుని కోసం. అబ్రహాము నిలబడ్డాడు, ఇశ్రాయేలు నిలబడ్డారు అరణ్యంలో వాళ్ళు. ఇటు వెనుక ఫరో సైన్యము, గుర్రాలు, రథము చంపడానికి, ముందు సముద్రము. ఏం చేయని బస్సులో సస్తే అక్కడ సావాలా, వెనుక పోయే అవకాశం లేనే లేదనమాట. అటువంటి సమయంలో దేవుడు ఊరుకున్నాడా? మోషే ప్రార్థన చేసినాడు, యా అన్నప్పుడు మోషే నువ్వు భయపడద్దు, నువ్వు ముందుకు పో అని ఎర్ర సముద్రములో ఆయన పాయలుగా చేసిన. సముద్రాన్ని పాయలు చేయడం అంటే ఏమన్నది కథనా? అది ఏమన్నా అసలు ఊహించగలమా? సముద్రమును 11 కిలోమీటర్ల సముద్రం అదనమాట. ఆ సముద్రం, ఎర్ర సముద్రం ఎంత తెలుతున్నా 11 కిలోమీటర్లు వెడల్పే అనమాట. 22 కిలోమీటర్లు పొడవు పడుతుంది ఆ సముద్రం మాట. 11 కిలోమీటర్లు రాత్రికి రాత్రి వాళ్ళు నడిచిపోయినారు. వాళ్ళు రాత్రి నడిచిపోయారు, 11 కిలోమీటర్లు నడిచినారు వాళ్ళు. ఆ సముద్రంలో నడిచినారు. ఈ పక్క నీళ్లు, ఈ పక్క నీళ్లు, ఈ పక్క పైన నీళ్లు అనమాట. పైన మేఘం, మేఘముల పైన మళ్ళా నీళ్లు, ఈ పక్క నీళ్లు, కుడి పక్క నీళ్లు. ఆ మధ్యలో వాళ్ళు నడిచిపోయినారన్న. వాళ్ళు నడిచిపోయి వాళ్ళు 11 కిలోమీటర్లు ఆ రోజు ఆ రాత్రి నడిచి అవతలికి వెళ్ళిపోయినారన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు యొక్క తీర్మానం ఐగుప్తులు వదిలిపెట్టి రాండి అంటే బయటకు వచ్చేస్తారన్నమాట. మళ్ళా వెనకకి పోనీకి వాళ్ళకి అవకాశం లేదన్నమాట. రావడమే అన్నమాట. దేవుని సేవకు రావడమే తప్ప వెనుక తిరిగి పోవడం లేదు. సేవన చేయాలి, సావరణ సావాలి, అదన్నమాట. అందుకే హబక్కు ప్రవక్తను పిలిచినాడు, దేవుడు పిలిచినాడు ఆ భక్తులు. సో ఆ భక్తు ఏమంటాడు చూద్దాం. 3వ అధ్యాయంలో హబక్కు గ్రంథములో 3:17 హబక్కు గ్రంథం 3:17 ఏమంటుంటే ఆయన తీర్మానం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండాను, శేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను ఆనందించదును. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు ప్రభువు యెహోవాయే నా బలవంతుడు. పోయకుండినను, పోయినను, లేకపోయినా ఏంటి మాట్లాడుతున్నాడు? ఏమి లేకపోయినా ఏం తింటాం మనము? అవి లేకపోయినా పర్లేదు, ఈ లేకపోయినా పర్లేదు. తినేది ఏం తినాలి? కట్టుబడి ఏం కట్టుకోవాలి, బట్టలు ఏం కావాలా, ఇండ్లు బాడీ ఏం కట్టుకోవాలా, సంసారం ఏమైపోవాలి, అన్ని లేవు అంటే పిచ్చోళ్ళు మరి చాలా మంది పిచ్చెక్కి పోతాం. మాకు ఏమవుతుందంటే ఎట్ట బతుకుతారయ్యా మీరు అని. జీతం ఉందా? జీతం లేదు. లేదా ఎవరన్నా ఫంక్షన్స్ ఉన్నారో అవి లేదు. మీరు బతికెట్లా, తింటెట్లా మీకు అంటే పోయినను. ఏదంటే గొర్రెల బలము కాదు, పంట బాగా పండిన పంట కాదు. నాకు బలం అంతా యెహోవాయే నా బలం. మన బలము ఎవరంటే ఆయన. మన ఐశ్వర్యం ఎవరంటే ఆయనమాట. ఆయనే మన ఐశ్వర్యము. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ విధముగా చేయనంటాడు పౌలు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు అన్నమాట. ఏ దేవుడైతే మనం పిలిచినానో ఆ దేవుడు నమ్మదగిన. అందుకే అబ్రహాము కత్తి పట్టుకొని ఆయన కత్తి ఎత్తేంత వరకు కూడా విశ్వాసం ఉంచినామట. కత్తి ఇంకా చంపడానికి కూడా పోయినాడు. ఎందుకు చెప్తున్నా? మృతుల్లో నుండి కూడా
నా కొడుకు లేపుతాడని నమ్మకం అనమాట. చంపుతారా? మనం చచ్చిపోతామా? నడచలేము అసలు. దేవుని సేవ కోసం 10 కిలోమీటర్లు నడచలేము. అబ్రహాము కొడుకు సైతం చంపడానికి సిద్ధపడ్డాడు అన్నమాట. అందుకే అబ్రహాము విశ్వాసులుగా తండ్రికి మాట్లాడు తర్వాత ఆ స్వాస్థ్యం పొందుకున్నాడు. తాను దేని కొరకు ఎదురు చూచినో ఆ పట్టణం కొరకు ఎదురు చూచినట్ట. ఎబ్రీ పత్రికలు అదే అంటాడు చూద్దాం. 11వ అధ్యాయంలో అబ్రహాం యొక్క తీర్మానము 11వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. తాను దేనికి శిల్పియు నిర్మాణుడైనాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనన్నమాట. ఎవరికి? దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. దేవుడు నిర్మాణకుడు అన్నమాట. దేవుడే ఆ పట్టణానికి నిర్మాణకుడు. ఆ పట్టణం పొందడానికి అబ్రహాము తాను త్యాగం చేసినప్పుడు. అందుకే పౌలు గారు అంటారు, దేవుని చేత కట్టబడే ఇల్లు మనకు ఒకటి ఉన్నది. ఈ ఇల్లు, ఈ గుడారము ఇది శిథిలమైపోతుంది ఖచ్చితంగా ఒక రోజున. నిన్న మంచి పిల్లోడు చనిపోయినాడు. కళ్ళ ఎదురుగా పిల్లోని కాల్చి పారేసిన మా ఎదురుగా శిథిర కొడుకును మేము కళ్ళారా పెంచుతున్నాం. శరీరము ఆ భయంకరమైన ఆ పిల్లోడిని ఆడ కట్టలు పెట్టాడా, నూనె పోసి డీజిల్ పోసి కాల్చి పారేసినాడు. ఈ శిథిలం అయిపోయినా కూడా ఎప్పుడైనా శిథిలం అయిపోతుందన్నమాట. కాబట్టి శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినా అక్కడ ఆ పట్టణము మనకున్నదని దాని కొరకు అబ్రహాము నిరీక్షించినాడు అనమాట. కాబట్టి విశ్వాసులు ఎలా బతుకుతారంటే పంటల మూలంగానా, ఉద్యోగం మూలంగానా, దేవుళ్ళ బతుకుతారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసమే వాడి పెట్టుబడి అనమాట. అసలు మన పెట్టుబడి ఎట్లా పెట్టాలా? దేవుని సేవ చేయాలంటే ఏం పెట్టాలా? విశ్వాసమే పెట్టుబడి పెట్టాలన్నమాట. విశ్వాసం పెట్టుబడి పెట్టకుండా ఎక్కడైనా మనం అప్పు తెచ్చి పెట్టుకున్నా అది ఎంత అయిపోతుంది అనమాట. పెట్టుబడి అనేది విశ్వాసం అనే పెట్టుబడి మనం పెడితే దాని నుంచి మనము లాభం పొందుతాం అనమాట. విశ్వాసమే మన పెట్టుబడి అన్నమాట. దేవుడే మనకు బలం అన్నమాట. ఏది కూడా ఆధారం లేదనమాట. అందుకే పాత నిబంధన లేవీ కాండంలో లేవీలకు నేను ఏమి అని అన్నాడు. అందరికి ఇచ్చినాడు, భూభాగాలు అందరికి ఇచ్చినాడు. ఆయన మోష అందరికి పంచినాడు. ఈ యొక్క యెహోషువ అందరికి పంచి లేవీలకు మాత్రము అయ్యా లేవీలు ఎట్లా బతుకుతారంటే నేనే వాళ్ళకు స్వాస్థ్యం అంటామాట. నేనే వాళ్ళకు స్వాస్థ్యం. వాళ్ళకు భూభాగాలు లేవి ఏం లేవను, వాళ్ళకు ఏం ఆస్తులు ఇవ్వను, ఏం ఫలాలు ఇవ్వను. వారికి లేవీలకు నేనే స్వాస్థ్యం అన్నమాట. అందరికి మిగిలిన అన్ని గోత్రాలకు ఇన్ని ఎకరాలు ఇచ్చారు కదా. ఆయన అంటాడు నేనే వాళ్ళకు ఎకరాలు, నేనే వాళ్ళకు సంపద, నేనే వాళ్ళకు స్వాస్థ్యం అన్నమాట. మనకెవరంటే మనకు ఆ యొక్క ప్రధాన యాజకుడు, ఆయనే మనకు స్వాస్థ్యం అన్నమాట. హల్లెలూయా. దేవుడే మనం బలంగా ఉంచగల. విశ్వాసం అనే పెట్టుబడి పెట్టాలా, సమయం అనే పెట్టుబడి పెట్టాలా. ఆ పెట్టుబడి మన పెట్టుబడిలోనే మనం తీయగలం అన్నమాట. కాబట్టి అంటే మోషే చూద్దాం. ఇంకా ఆ యొక్క 11వ అధ్యాయంలో 23వ వచనము, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసం బట్టి రాజు ఆజ్ఞకు భయపడకుండా వాళ్ళు 3 మాసములు దాచి. మోషే తల్లిదండ్రులు కూడా హిట్టే వాళ్ళు, సూపర్ వాళ్ళు కూడా. రాజు ఆజ్ఞకు చచ్చిపోతామన్నా పర్లేదు, నా కొడుకు కోసము మేము దాచిపెట్టారా. చెలిస్తే చంపుతారు అన్నమాట. పిల్లోడి కేవంటే చంపుతారు అన్నమాట. పిల్లోడు అరిస్తే చంపుతాడు. అటువంటి సభలో మోషే తల్లిదండ్రులు ఈ రాజు ఆజ్ఞకు వాళ్ళు భయపడలేదన్నమాట. వాళ్ళు భయపడకుండా వాళ్ళు ఏం చేస్తే 3 నెలలు దాచిపెట్టారు. తర్వాత 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని ఇస్తున్నాడు. అదృశ్యమైన దేవుని చూసినాడు అన్నమాట. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు పౌలు గారు అన్నమాట.
దృశ్యమైనవి అది అనిత్యములు, కొద్ది రోజులు ఉండేటివి. ఆయా అదృశ్యమైన మనకు కనపడనివి అవి స్థిరం అన్నమాట. కాబట్టి మనము కనపడ దాని కొరకు మనం ఎదురు చూస్తున్నామన్నమాట. కాబట్టి భక్తుల తీర్మానంలో పౌలు గారు ఏమని తీర్మానం చేసుకున్నాడు ఒకసారి చూద్దాము. పౌలు గారు, భక్తుడైన పౌలు ఏం చేసుకున్నాడు తీర్మానం చూస్తే మనము అక్కడ 3వ అధ్యాయము 7వ వచనం, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి చూద్దాం. ఆయనను నాకు ఏమేమి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకున్నాను. మన జీవితంలో ఎవరిని సంపాదించుకోవాలంటే ఎవరిని సంపాదించుకోవాలా? క్రీస్తును సంపాదించుకోవాలా. బంగారు ఇప్పుడు సంపాదించుకునే అవకాశం లేదు. బంగారు ఇప్పుడు కొనడానికి కూడా అవకాశం, మనం దాన్ని చూసే భయం అవుతుంది అన్నమాట. రోజు రోజుకు పెరిగిపోతాయి. 36,000 బంగారు ఇప్పుడు 1,64,000 రూపాయలు అయిపోయిందంటే 8 ఏళ్ళలో, 8 ఏళ్ళు కూడా కాదు, 8 సంవత్సరాలు. ఇప్పుడు దాన్ని సంపాదించుకోవడానికి మన చేత కాదను. చేతనైంది ఏదంటే సులభంగా దొరికేది ఎవరంటే క్రీస్తు అన్నమాట. క్రీస్తుని సంపాదించుకోవడం సులభం, కానీ బంగారు సంపాదించుకోవటం కష్టం అన్నమాట. సులభమైన దాన్ని అందుకే ఆయన అంటాడు, నన్ను సంపాదించుకోండి నేను సులభంగా దొరుకుతానన్నమాట. అందుకే అంటాడు కదా ఆయన, యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకండి. దొరికే సమయంలో యెహోవా దొరుకుతాడు మనకు. మీరు జాగ్రత్తగా నన్ను వెదకిన ఎడలా మీరు నన్ను కనుగొంటారంటాడు సామెతల గ్రంథంలో. జాగ్రత్తగా వెతుకుతాం, జాగ్రత్తగా వెతికితే ఆయన దొరుకుతానంటాడు. కాబట్టి దొరికే ఆయన విడిచిపెట్టి దొరకని బంగారు కోసము, అందరి బంగారు కోసము, అందరి యొక్క పొలం కొరకు, అందరి యొక్క ప్లాట్ల కొరకు మనం వెళ్తే అవి మనకు రానే రావన్నమాట. అక్కడ క్రీస్తును సంపాదించు, అందుకే పళ్ళలో ఆయన నిలబడిపోయినాడు అనమాట. ఆయన రక్త మాంసములు మన కొరకు అర్పించినాడు అనమాట. ఎందుకు? మనకు దొరకాలని, మనతో ఉండాలని. పాత నిబంధనలో నేను వారిలో ఉండటానికి చుట్టూ 12 గోత్రాలు వాళ్ళు గుడారాలు వేసుకుంటే, మోషే నాకు కూడా ఒక గుడిసె వేయ, నేను కూడా నీ మధ్యలో ఉంటానని పాత నిబంధనలో ఉన్నాడు. అయితే కొత్త నిబంధనలో నేను వారిలో నివసిస్తానంటాడు. ఎలాగా? ప్రభు బల్ల ద్వారా రక్త మాంసములు ఆయన మన కొరకు చిందించినాడు. కాబట్టి ఆయన ప్రభు బలం స్వీకరించడం ద్వారా ఆయన మనలోనికి వచ్చి మనతో ఉంటాడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటారు. మీరు ఈ విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి మీరు నా సొత్తు అంటున్నమాట. ఆయన మన సొత్తు అంటున్నాడు. నేనే వాళ్ళకు స్వాస్థ్యం అంటాడు. మనము ఆయన సొత్తుగా ఎప్పుడు మారిపోతామంటే ఆయన నమ్మి పిల్లలుగా మారి 12వ అధ్యాయం 12 వచ్చిన ప్రకారంగా యోహాను సువార్తలో ఆయన పిల్లలుగా మార్చబడి ఆయన బలలో స్వీకరించడం ద్వారా ఆయన సొత్తుగా మారిపోయినమాట. వెలబెట్టి మనల్ని కొనుక్కున్నాడు. క్రీస్తు తన రక్తమును, దేవుడు తన రక్తం చేత సంపాదించుకున్న సంఘం అన్నమాట. సంఘం అంటే మనమే అన్నమాట. ఎలా సంపాదించుకున్నాడు? మనల్ని స్వరక్తం ఇచ్చనమాట. కాబట్టి ఆయన రక్త మాంసములు మనకు ఇచ్చినాడు కనుక ప్రభు బలలో చేయటం ద్వారా ఆయన స్వాస్థ్యం, మీరు నా సొత్తు. ఎప్పుడన్నాడు తెలుసా? పాత నిబంధనలు యెషయా గ్రంథంలో అన్నాడు, మీరు నా సొత్తు అన్నాడు. మళ్ళా కొత్త నిబంధనలో పౌలు గారు అంటాడు, మీరు విలువ పెట్టి కొనమని వారు మీరు నా సొత్తు అన్నమాట. కాబట్టి పాత నిబంధనలో యెషయా గ్రంథంలో మీరు నా సొత్తు అన్నాడు. తర్వాత కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు మీరు నా సొత్తు, నాకు చెందిన వారు అంటాడు. కాబట్టి మనము దేవునికి చెందిన వారముగా ఈ లోకంలో ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. పిలుపును ఒకసారి పిలుచుకుంటుండే,
మీ పిలుపు విషయమై మీరు జాగ్రత్త పడండి. మీరు పిలిచిన పిలుపు చూసుకోండి. వీళ్ళు ఎందుకు పనికిరాని మిమ్మల్ని పిలిచి దేవుని బిడ్డలుగా చేసుకునంటే పిలుపు ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేస్తాం. ఆ పిలుపుకు అబ్రాహాముకు లోబడ్డాడు. పొందనైన స్వాస్థ్యాన్ని ఆయన పొందుకున్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూచి దాన్ని పొందుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయన సొత్తుగా మారడానికి తీర్మానం చేసుకుని ఆయన తీర్మానం చేసుకొని దిగొచ్చినాడు అన్నమాట. పరలోకంలోని తీర్మానం చేసుకున్నాడు. చంపుతారంటే చంపినా పర్లేదు, తిడతారయ్యా, విషయం వేస్తారని కూడా ఆయన కూడా తీర్మానం చేసుకొచ్చినాడు. మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనము తీర్మానం చేసుకుని బలలో చేవేసుకొని ఆయన కొరకు మనం జీవించాలి. సులభంగా దొరికేది బంగారం కాదు, సులభంగా దొరికేది క్రీస్తు అన్నమాట. హల్లెలూయా. ఈ రోజు నీ బల్ల ద్వారా క్రీస్తుని మనం సంపాదించుకున్నట్లయితే యెహోవా దేవుడు గల జనులు ధన్యులు 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 ధన్యత ప్రభు ఈ బల ద్వారా మనకు కనుగరించినాడు కనుక ఈ బలను స్వీకరించడం ద్వారా దేవుని బిడ్డలుగా దేవుడు మీ సత్తు మీరు నా సొత్తు అన్నప్పుడు మనల్ని ఎవరు ముట్టుకోలేరు. అందుకే ముట్టుకోవడానికి చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో పాత నిబంధనలు చెప్పినాడు. ఎవరు భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు ఏమని, పగలు ఎండ దెబ్బ మీరు వేటగాని ఊరిలో నుండి, నాశనకరమైన తెగుల నుండి, మధ్యాహ్నం పాడు రోగముకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను నీవు భయపడకుందు. ఎందుకు? మొదటి వచ్చిన ఉంటాడు, మహోన్నతుని చాటున నివసిస్తే కింది ఆశీర్వాదాలని మనకు వస్తాయి. ఆయన చాట నివసించాలంటే ఈ బలను మనం ముద్దు పెట్టుకొని, ఈ బలను మనం తీసుకొని, నా కొరకు ప్రభువా నువ్వు నా కొరకు చిందించిన ఈ యొక్క రక్తమును, నా కొరకు చీల్చబడిన ఈ శరీరాన్ని నేను తీసుకుంటున్నాను నాయన. పిలుపు చిన్నదే కానీ పని ఎక్కువది, పని గొప్పది. కాబట్టి ఆ గొప్ప పని కొరకు మనం పిలిచిన దేవుణ్ణి మనము ఈ పనులు స్వీకరించడం ద్వారా మనము ఆయనను సంపాదించుకుందాం. ఈరోజు సంపాదించుకుందాం. ఒకవేళ మర్చిపోయినాము, మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తును సంపాదించుకొని పునరుత్థానం ఎలాగైనా పొందాలని పౌలుగా ఆశపడినట్టుగా మనం ఆశపడి బలలో చేవేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఈ బలను తీసుకుందాం.